వెల్కమ్. ఈరోజు మన పాఠ్యాంశము రష్యా విప్లవము. ప్రపంచ విప్లవాల్లో ఒక విప్లవమైన రష్యా విప్లవం 20వ శతాబ్ది ఆరంభంలో సంభవించినటువంటి ఈ కమ్యూనిస్ట్ విప్లవం లేక బోల్షెవిక్ విప్లవం, అదే రష్యా విప్లవం. ఇది బిఏ ఫైనల్ ఇయర్ వరల్డ్ హిస్టరీ పేపర్లో మనకు 5th సెమిస్టర్గా ఉంది. సో స్టూడెంట్స్, let us discuss about the Russia Revolution. విప్లవము అనగా మార్పు. రాజకీయపరమైనటువంటి విప్లవము రష్యాలో సంభవించింది. రాజకీయపరమైనటువంటి విప్లవాలను గురించి మనం ప్రపంచ చరిత్రలో సంభవించినటువంటి రాజకీయ విప్లవాలను గురించి పరిశీలిస్తే ప్రధానంగా ప్రజాస్వామ్య విప్లవం. ఈ ప్రజాస్వామ్యాన్ని ఇంగ్లాండ్ విప్లవం లేక గ్లోరియస్ రెవల్యూషన్, మహోజ్వల విప్లవం, రక్తరహిత విప్లవం, దీని ద్వారా ఇంగ్లాండ్లో ప్రారంభమైనటువంటి ప్రజాస్వామ్య ధోరణి, ప్రజాస్వామ్య రాజకీయ విధానము సరికొత్త పరిణామాలను పొందింది అమెరికా విప్లవం ద్వారా, ఫ్రెంచ్ విప్లవం ద్వారా. కానీ పూర్తి భిన్నంగా ప్రజాస్వామ్యంలో ఏదైతే ప్రధానంగా కోరుకోబడిందో స్వేచ్ఛ, ఆ స్వేచ్ఛను పణంగా పెట్టి సమానత్వం ముందు, స్వేచ్ఛ తదుపరి అనేటువంటి వర్గవాదం. సమానత్వం అంటే వర్గానికి సంబంధించింది సమానత్వం, వర్గము అంటే అందరికీ సంబంధించినటువంటి సమానంగా అందరూ ఉండాలి అని. That is called communism. The community, the equal community in all aspects, socially, economically, and also politically. రాజకీయంగా, సాంఘికంగా, ఆర్థికంగా వర్గము ఒకే రకమైనటువంటి సమానత్వాన్ని సూచించాలి. అంతేకాని సమానత్వము కన్నా స్వేచ్ఛ ప్రధానమైంది కాదు అని పరోక్షంగా చెప్పబడిందే ఈ కమ్యూనిస్ట్ విప్లవం లేక రష్యా విప్లవం. రష్యా విప్లవానికి, రష్యా విప్లవ చరిత్రకు సంబంధించి మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది 1917లో సంభవించినటువంటి రష్యా విప్లవం యొక్క పూర్వోత్తరాలు. అసలు రష్యాలో విప్లవం సంభవించటానికి దారితీసిన, దోహదపడిన కారణాలేంటి, వైజ్ఞానికపరమైనటువంటి కారణాలు, రాజకీయపరమైనటువంటి కారణాలు, వీటన్నిటిని మనము పరిశీలించవలసి ఉంటుంది. మొదటిగా రాజకీయపరమైనటువంటి కారణాలను మనం పరిశీలిస్తే, జార్ చక్రవర్తులు రష్యా దేశాన్ని క్రమంగా పరిపాలించడం జరిగింది. 19వ శతాబ్దిలో మరియు 20వ శతాబ్ది ఆరంభం వరకు కూడా. మొదటి అలెగ్జాండర్, మొదటి నికోలాస్, ఆ తర్వాత రెండవ అలెగ్జాండర్ ప్రసిద్ధుడు,
రెండవ అలెగ్జాండర్ తర్వాత మూడవ అలెగ్జాండర్ తర్వాత రెండవ నికోలాస్ కాలంలోనే 1917లో సంభవించినటువంటి విప్లవం రష్యా విప్లవం. ఈ 5 జార్ చక్రవర్తుల యొక్క పరిపాలనలో ముఖ్యంగా వారి పరిపాలనా కాలంలో రష్యా సమాజంలో చైతన్యము, ప్రజలు ప్రభావితం కావటానికి ప్రజల్లో నుండి కొన్ని విప్లవ సంఘాలు ఏర్పాటు కావటం కానీ, అది బోల్షవిక్కులు కానీ, మెన్షవిక్కులు కానీ, నరోన్నదిక్కులు కానీ, అనేక సంఘాలు ఏర్పడి నియంతృత్వ జార్ చక్రవర్తుల సమానత్వం కానీ, స్వేచ్ఛ కానీ, ఏ విధమైనటువంటి రాజకీయ ఆధునికతను లేనటువంటి నియంతృత్వ పరిపాలనను అడ్డుకోవటానికి ప్రజలు చైతన్యపూరితులు కావటం జరిగింది. జార్ చక్రవర్తుల యొక్క పరిపాలన రష్యా విప్లవానికి ప్రధాన కారణము అని చెప్పేసి చెప్పక తప్పదు. ఆర్థిక కారణాలను సహితం మనం పరిశీలిస్తే రష్యా భూభాగరీత్యనే కాదు, ఆనాటికి కానీ ఈనాటికి కానీ జనాభా రీత్యాలో కూడా చెప్పుకోదగినటువంటి దేశం. అలాంటి రష్యా విశాలమైనటువంటి రష్యా దేశంలో సామాజిక అసమానతలు, ఆర్థిక అసమానతలు ప్రధానంగా ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో సామాజిక ఆర్థిక స్థితిగతులను గురించి, ప్రధానంగా ఆర్థిక స్థితిగతులను గురించి ప్రజలను ఆలోచింపచేసినటువంటి గ్రంథాలు ఇక్కడ కీలక పాత్ర వహించినాయి. ఈ గ్రంథకర్తే కారల్ మార్క్స్. కారల్ మార్క్స్ ఈ ఆధునిక యుగంలో లేక 19-20 శతాబ్ది కాలానికి చెందినటువంటి ఒక ప్రముఖ ప్రసిద్ధ ప్రాచుర్యము నొందినటువంటి రచయిత. ఆయన రచించినటువంటి 5 ప్రధాన గ్రంథాల్లో 2 ప్రధాన గ్రంథాలు ముఖ్యంగా రష్యానే కాదు ప్రపంచాన్ని ప్రభావితం చేసినవి అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. కారల్ మార్క్స్ రష్యాలో కాకుండా రష్యాలో ఉన్నటువంటి రాజకీయ పెట్టుబడిదారి విధానంలో ఉన్నటువంటి, ముఖ్యంగా ఆర్థిక విధానాల గురించి మాట్లాడితే ప్రజాస్వామ్య వ్యవస్థతో పాటు ఐరోపా ఖండంలో ప్రపంచంలో పెట్టుబడిదారీ వ్యవస్థ అనేది నెలకొన్నది. పెట్టుబడిదారీ వ్యవస్థను పరోక్షంగా ప్రజాస్వామ్యము వ్యక్తి స్వేచ్ఛతో పాటు వ్యాపార స్వేచ్ఛ అనేటువంటిది అసమానతలకు దారితీసింది. అధిక సంఖ్యాకులైనటువంటి ప్రజల యొక్క పెట్టుబడి, దర్ ఇస్ నథింగ్ బట్ ది మాస్ క్యాపిటల్. మాస్ క్యాపిటల్ పేద ప్రజలు, దిగువ వర్గాల ప్రజల యొక్క ఆర్థిక వారి యొక్క పెట్టుబడులు, ఈ పెట్టుబడులను పెట్టి పెట్టుబడిదారీ వ్యవస్థాపకులు ఏ విధమైనటువంటి ప్రయోజనాలు పొందుతున్నారో తద్వారా వచ్చిన మార్పు ఏంటి అని చెప్పేసి పెట్టుబడిదారీ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను ఎండగడుతూ జార్ పరిపాలనలో ఐరోపా ఖండ రాజ్యాల్లో ఉంటూ కారల్ మార్క్స్ రచించినటువంటి మొట్టమొదటి ప్రధాన గ్రంథమే దాస్ క్యాపిటల్ ద్వారా కారల్ మార్క్స్
పెట్టుబడిదారీ వ్యవస్థను ఇదమిత్తంగా, చాలా ఖచ్చితంగా, చాలా స్పష్టంగా అనువనువు దానిలో ఉన్నటువంటి లోపాలను విమర్శించడం జరిగింది. ప్రధానంగా స్వేచ్ఛ అనేది, స్వేచ్ఛతో పాటు సమానత్వం, దీనికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గురించి ప్రశ్నించాడు. సమానత్వం లేని స్వేచ్ఛ వ్యర్థమని చెప్పేసి సూచించటం జరిగింది. సమానత్వంలో ఆర్థిక సమానత్వం, రాజకీయ సమానత్వం, ఆర్థిక రాజకీయ సమానత్వం, ఎందుకంటే ఇక్కడ ఆర్థిక సమానత్వాన్ని గురించినటువంటి విషయంలో సిద్ధాంతపరంగా చెప్తే, ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ ఎకనామిక్ ఈక్వాలిటీ, దట్ సోషల్ ఈక్వాలిటీ ఆర్ పొలిటికల్ ఈక్వాలిటీ ఈజ్ మీనింగ్లెస్. సో ఆర్థిక స్వాతంత్రము, ఆర్థిక స్వేచ్ఛ లేనప్పుడు రాజకీయ స్వేచ్ఛ సహితము లేక సామాజిక స్వేచ్ఛ సహితము ప్రయోజనం లేదని చెప్పేసి భావించబడింది. ఇటువంటి నేపథ్యంలో కారల్ మార్క్స్ రచించినటువంటి దాస్ క్యాపిటల్ గ్రంథం రష్యా సమాజంలో ముఖ్యంగా మేధావులను, ముఖ్యంగా ప్రజల్లో చైతన్యాన్ని కలిగించటం జరిగింది. తద్వారా రష్యా దేశంలో విప్లవ స్ఫూర్తి అందుకుంది. విప్లవ బీజాలు నాటబడినాయి. ఈ ప్రశ్న, దాస్ క్యాపిటల్ ఈజ్ ఓన్లీ ఏ క్వశ్చన్, బట్ ఫర్ దట్ క్వశ్చన్ దెర్ ఈజ్ అన్ ఆన్సర్. దట్ ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ ద కమ్యూనిస్ట్ మేనిఫెస్టో రిటన్ బై కారల్ మార్క్స్ అగైన్. కారల్ మార్క్స్ దాస్ క్యాపిటల్లో రాసినటువంటి, చెప్పించినటువంటి ప్రశ్నలకన్నిటికీ సమాధానంగా, ఆన్సర్గా ఆయన సూచించినటువంటి వ్యవస్థ, ఆయన సూచించినటువంటి విధానము, ఆయన సూచించినటువంటి రాజకీయ వ్యవస్థ కమ్యూనిజం, కమ్యూనిటీయిజం. వర్గము, వర్గ సమానత్వము, వర్గపరమైనటువంటి ప్రతి విషయంలో వర్గవాదము అనేదే రాజకీయ వ్యవస్థగా ఉండాలి అని చెప్పేసి భావించినవాడు, సిద్ధాంతీకరించినవాడు కారల్ మార్క్స్. సో కారల్ మార్క్స్ కేవలం జార్ చక్రవర్తుల పరిపాలనా కాలంలోనే ఉన్నటువంటి వ్యవస్థనే కాదు ఖండించింది, ఐరోపా ఖండంలో లేక ప్రజాస్వామ్య ముసుగులో పెట్టుబడిదారీ వ్యవస్థలో ఆనాడు నెలకొని ఉన్నటువంటి అసమానతలు, ఆర్థిక అసమానతలను, సమానత్వాన్ని గురించి ప్రశ్నించినటువంటి వైనం చాలా కీలకమైనది. ఈ స్ఫూర్తితో రష్యా దేశంలో అనేక విప్లవ సంఘాలు విప్లవ స్ఫూర్తిని, మార్పును సాధించటం కోసం అనేక రకాలైనటువంటి సంఘాలు స్థాపించబడ్డాయి, ప్రారంభమైనవి. కారల్ మార్క్స్ సిద్ధాంతీకరించాడే తప్ప తాను ఉద్యమాన్ని నడపలేదు. ఆయన రష్యా సమాజంలో ఆనాటి పెట్టుబడిదారీ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను, రాజరిక వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను ఎండగట్టాడు. తిరిగి మళ్ళా కమ్యూనిస్టు మేనిఫెస్టోతో దాని యొక్క పరిష్కార మార్గాన్ని సూచించి మరణించటం జరిగింది. కారల్ మార్క్స్ అనంతరము రష్యా దేశంలో
విప్లవ సంఘాల స్ఫూర్తితో విప్లవం తీవ్ర రూపుదాల్చింది. ప్రధానంగా విప్లవ సంఘాల్లో కీలకమైనటువంటి పాత్ర నాయకత్వం వహించినటువంటిది బోల్షెవిక్ పార్టీ ఆధ్వర్యంలో సాగినటువంటి విప్లవం. అందుకనే బోల్షెవిక్ల ఆధ్వర్యంలోనే కార్ల్ మార్క్స్ సూచించినటువంటి ధోరణిలోనే బోల్షెవిక్ నాయకుడిగా స్టాలిన్ ఉద్యమాన్ని నడిపి 1917లో అక్టోబర్ 25వ తేదీ నాటికి విప్లవాన్ని లేక మార్పును సాధించగలిగాడు. ఇక్కడ మనం స్టూడెంట్స్ ట్రై టు అండర్స్టాండ్ కమ్యూనిజం. తదుపరి కాలంలో మనం విశ్లేషణలో అనేక పదాలను ఉపయోగించుకోవటం జరిగింది. కమ్యూనిజంలో మార్క్సిజం అని, లెనినిజం అని ఈ రెండు భాగాలుగా చెప్పటం జరిగింది. కార్ల్ మార్క్స్ ఏ మార్గాన్ని అయితే సూచించాడో ఆ మార్గానికి కార్ల్ మార్క్స్ యొక్క లక్ష్యమైనటువంటి కమ్యూనిజాన్ని సాధించటంలో, తీసుకురావటంలో స్టాలిన్ ఎట్టి మార్పును, ఎట్టి అభిప్రాయ వ్యత్యాసాన్ని కలిగి ఉండలేదు. వాట్ కార్ల్ మార్క్స్ ఎక్స్పెక్టెడ్ ద కమ్యూనిజం, the same will be implemented or taken by Lenin. But what that Karl Marx, they mention the way to get that communism in Russia, that is not followed by Karl Marx, Lenin. So Lenin, the motive is communism, but he have his own way of implementation to get that communism. That the way what he followed is called as Leninism. కమ్యూనిజాన్ని సాధించటానికి కార్ల్ మార్క్స్ సూచించినటువంటి దారి విధానం మార్క్సిజంగా వర్ణించబడితే, ఆ మార్క్సిజం అనేటువంటి విధానానికి అతీతంగా తనదంటూ ఒక సొంత విధానము, మార్గము, దారి ఉండా ఏ లక్ష్యాన్నైతే కార్ల్ మార్క్స్ సూచించాడో ఆ కమ్యూనిజాన్ని తీసుకురాగలిగాడు. కానీ ఆ కమ్యూనిజాన్ని సాధించటంలో అనుసరించినటువంటి అతని లెనిన్ యొక్క విధానాన్నే లెనినిజంగా ఇక్కడ అభివర్ణించటం జరిగింది. దిస్ ఈజ్ ద కేటగారికల్ డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ ద లెనినిజం అండ్ మార్క్సిజం. వాట్ దట్ యాక్చువల్ ద వే, ద ప్రొసీజర్ టు ఫాలో ద మూమెంట్ is Marxism, but the way lead by Lenin is called as Leninism. This is a controversy after communist విప్లవం. రష్యా దేశంలో బోల్షెవిక్ల నాయకత్వంలో ప్రారంభమైంది కమ్యూనిస్టు విప్లవం. ఈ కమ్యూనిస్టు విప్లవానికి, బోల్షెవిక్ విప్లవానికి నాయకత్వం వహించినవాడు లెనిన్. లెనిన్ స్థాపించినటువంటి బోల్షెవిక్ విప్లవ సంఘము లేక విప్లవ పార్టీతో పాటు హింసాత్మకమైన ధోరణిలో రష్యా దేశంలో
జార్ చక్రవర్తుల నుంచి విముక్తి తీసుకురావటానికి నరోన్న దిక్కులో దే హ్యావ్ ఎ మూమెంట్. అలానే మెన్షవిక్కులు వారు ఉద్యమాన్ని సాగించి సిద్ధాంతపరమైనటువంటి ధోరణితో పోరాటం సాగించటం జరిగింది. బట్ among all other movements that Lenin lead the Bolshevik party in a systematic way, and he made it. లెనిన్ సాధించినటువంటి విజయమే రష్యా విప్లవం. లెనిన్ ఆధ్వర్యంలో బోల్షెవిక్ పార్టీ ఆధ్వర్యంలో రహస్య సంఘాలు అనేవి స్థాపించబడినాయి. గ్రామాల నుంచి పట్టణ ప్రాంతాల్లో అన్ని భాగాలలో జార్ ప్రభుత్వానికి, జార్ చక్రవర్తి నికోలాస్కు వ్యతిరేకంగా రహస్య సంఘాలు వ్యాప్తి నొందటం జరిగింది. విస్తరించబడినటువంటి రహస్య సంఘాల ద్వారా జార్ ప్రభుత్వానికి, నికోలాస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని లెనిన్ నాయకత్వం వహిస్తూ సాగిస్తున్నటువంటి నేపథ్యంలో నికోలాస్ లెనిన్ నాయకత్వాన్ని అడ్డుకోవటానికి ప్రత్యక్ష చర్యలు పూనటం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో లెనిన్ తాను అజ్ఞాతంగా ఉంటూ రహస్య సంఘాలను రష్యా దేశంలోని అన్ని ప్రాంతాలలో ఉద్యమ స్ఫూర్తితో నడిపించుటలో కృతకృత్యుడు కావటం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో జరిగినటువంటి ఉద్యమ స్ఫూర్తికి సంబంధించినటువంటి మొట్టమొదటి సంఘటనే బ్లడీ సండే, రక్తసిక్త రవివారం. ఒక ఆదివారం రోజున ఉద్యమకారులను అందరినీ రెండవ నికోలాస్ ప్రత్యక్ష చర్య భూని హతమార్చిన వైనం. అనేక వేల మంది ఉద్యమకారులు ప్రాణాలు కోల్పోవటం జరిగింది. రక్తం టేరులై పారింది. అందుకనే చరిత్రకారులు దీన్ని బ్లడీ సండే అన్నారు. ద సేమ్ టైం బ్లడీ సండే ఇస్ ద ఫస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ లీడింగ్ రూట్ కాజ్ లీడ్ బై దిస్ రష్యన్ రెవల్యూషన్. ప్రపంచ విప్లవాల్లో కొన్ని ప్రధానమైనటువంటి సంఘటనలు విప్లవాలకు దారితీసినట్టుగా మనం చరిత్రలో అధ్యయనం చేస్తాం. ఇంగ్లాండ్ దేశానికి సంబంధించినటువంటి ఆంగ్లేయుల విప్లవంలో ప్రధానంగా అక్కడ సాగినటువంటి సంఘటనలు ఉద్యమానికి స్ఫూర్తినిస్తే, అట్లానే అమెరికా విప్లవంలో బోస్టన్ టీ పార్టీ అమెరికా విప్లవానికి నాంది పలికింది. ఫ్రెంచ్ విప్లవంలో చరిత్ర మనం పరిశీలిస్తే టెన్నిస్ కోర్టు శపథం అనే సంఘటన విప్లవానికి స్ఫూర్తినిచ్చింది. అట్లనే 20వ శతాబ్ది ఆరంభంలో సాగినటువంటి రష్యా విప్లవంలో మనం చూస్తే ఈ రక్తసిక్త రవివారమైనటువంటి బ్లడీ సండే రోజున సాగినటువంటి హింసాకాండ ప్రజల్లో స్ఫూర్తినిచ్చి ఇది రష్యా విప్లవానికి నాంది పలకటం జరిగింది.
బ్లడీ సండేకు పూర్వము చెప్పుకోదగిన స్ఫూర్తిదాయకమైనటువంటి విప్లవము సాగిందని చరిత్ర తెలపట్లేదు. ఈ సంఘటన తర్వాత సిద్ధాంతపరమైనటువంటి ధోరణితోటే మరింత స్ఫూర్తిదాయకమైనటువంటి విప్లవ ధోరణులు పోకడలు ప్రారంభమైనవి. రహస్య సంఘాలు విస్తరించినాయి. లెనిన్ నాయకత్వంలో, స్థిరమైనటువంటి నాయకత్వంలో జార్ ప్రభుత్వాన్ని అన్ని విధాలుగా ఆర్థికంగా పరిపాలనను స్తంభింపచేయటంలో బోల్షివిక్ పార్టీ లేక కమ్యూనిస్ట్ పార్టీ పరిపూర్ణమైనటువంటి క్రమమైనటువంటి విజయాన్ని సాధించింది అని చెప్పేసి చెప్పక తప్పదు. ఈ నేపథ్యంలో లెనిన్ తాను నమ్మినటువంటి తన లక్ష్యమైనటువంటి కమ్యూనిజాన్ని కార్ల్ మార్క్స్ సూచించిన వైనములోనే కొనసాగించుటలో తనదంటూ ఒక సొంత విధి విధానాన్ని కలిగి ఉన్నాడని చరిత్ర చెప్తా ఉంది. దట్ ఈస్ నథింగ్ బట్ ద లెనినిజం. లెనిన్ విప్లవాన్ని లేక బోల్షెవిక్ విప్లవాన్ని నడిపించినటువంటి తీరును బట్టి లెనిన్కు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో 1917 అక్టోబర్ నెల నాటికి రహస్య సంఘాలు రష్యా దేశంలో విస్తరించినాయి. అన్ని ప్రాంతాల్లో క్రమంగా జార్ ప్రభుత్వంపై, రెండవ నికోలాస్ ప్రభుత్వంపై పరోక్షకంగా రహస్యంగా పట్టును సాధించినాయి. నికోలాస్ ప్రభుత్వం పరిపాలన స్తంభించిపోయింది. నికోలాస్ యొక్క పరిపాలన స్థితులు, పరిపాలన విధానము క్రమంగా అక్టోబర్ నెలలో కాలక్రమంలో అవి స్తంభించిపోయిన నేపథ్యంలో అంతవరకు రహస్యంగా విప్లవానికి నాయకత్వం వహించి నడిపించినటువంటి లెనిన్ 1917 అక్టోబర్ 15వ తేదీ ఒక సీలు వేయబడినటువంటి రైలు పెట్టెల ద్వారా ప్రయాణం చేసి అక్కడి నుంచి బహిర్గతంగా రైల్వే స్టేషన్లో రహస్యంగా సమాచారం అందుకున్నటువంటి విప్లవ సంఘాలన్నీ అక్కడ సమకూడటం జరిగింది. పెట్రోగాడ్ రహస్య సంఘాలన్నీ లెనిన్ను బహిరంగంగా ఆహ్వానించి నాయకత్వ పటిమతోటి ప్రత్యక్షమైనటువంటి అంతఃపురం సాగినటువంటి రహస్యమైనటువంటి పోరాటము, ఆధిపత్యము కాకుండా 1917 అక్టోబర్ 15వ తేదీ నుంచి 1917 అక్టోబర్ 25వ తేదీ అంటే 10 రోజుల పాటు లెనిన్ నాయకత్వంలో విప్లవ సంఘాలు అన్ని పట్టణాల్లో, అన్ని నగరాల్లో, అన్ని ప్రాంతాలలో ప్రణాళికాబద్ధంగా, స్ఫూర్తిదాయకంగా పరిపూర్ణమైనటువంటి జార్ ప్రభుత్వాన్ని అణిచివేస్తూ అధికారాన్ని చేజిక్కించుకోవటం జరిగింది. ఎట్టకేలకు 1917 అక్టోబర్ 25వ తేదీ ఉదయం 6 గంటలకు రష్యా రేడియోలో ప్రత్యక్షంగా లెనిన్
ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది. అప్పటికి జార్ ప్రభుత్వ ఆధిపత్యాన్ని మొత్తము విప్లవ సంఘాల ఆధీనంలోకి రావటం జరిగింది. The Red military taken the entire country. దేశాన్ని మొత్తాన్ని తమ ఆధీనంలోనికి తీసుకున్న నేపథ్యంలో లెనిన్ ప్రజలను ఉద్దేశించి, రష్యా ప్రజలను ఉద్దేశించి లేక జాతిని ఉద్దేశించి ఉపన్యసించడం జరిగింది. రష్యా ప్రజలు భయభ్రాంతులకు కానక్కర్లేదు. బోల్షెవిక్ విప్లవం విజయవంతమైంది. లెనిన్గా నేను ప్రకటిస్తున్నాను దట్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ అండ్ ఆ నేపథ్యంలో నికోలాస్ను అరెస్ట్ చేస్తూ పూర్తి అధికారాన్ని తమ చేతిలోకి తీసుకొని విప్లవ ప్రభుత్వాన్ని స్థాపించడం జరిగింది. 1917 నుంచి 1924 మధ్యకాలంలో రష్యా దేశంలో ఒక సమగ్రమైనటువంటి విధి విధాన ప్రణాళిక ప్రకారంగా యునైటెడ్ సోవియట్ సోషలిస్టిక్ రిపబ్లిక్ యుఎస్ఎస్ఆర్గా రష్యా దేశం రష్యా విప్లవ ఫలితంగా స్థాపించబడింది. అంత మాత్రమే కాదు, రష్యా 3 దశాబ్దాల కాలంలోనే రెండవ ప్రపంచ యుద్ధానంతరము రష్యా అమెరికా తర్వాత ఆర్థికంగా లేక అన్ని విషయాల్లో అగ్రదేశంగా తన యొక్క స్థానాన్ని నిలబెట్టుకోవటం జరిగింది. పంచవర్ష ప్రణాళికల ద్వారా ప్రణాళికాబద్ధమైనటువంటి విధి విధానం ద్వారా రష్యా విజయాలను సాధించడం జరిగింది. రష్యా విప్లవ చరిత్రలో మనం గమనించినట్టయితే ప్రజాస్వామ్య ఆర్థిక విధానమైనటువంటి పెట్టుబడిదారీ విధానానికి భిన్నంగా సామ్యవాద ఆర్థిక విధానాన్ని సూచిస్తూ సమాజ సమానత్వమే కమ్యూనిజం, వర్గవాదం అనే దాన్ని ప్రపంచ రాజకీయ వ్యవస్థలో మొట్టమొదట ప్రారంభించి తెలియజెప్పింది రష్యా దేశం. అందుకనే ఇది రష్యా దేశానికే పరిమితమైన విప్లవంగా కాకుండా ప్రపంచ విప్లవాలుగా దీన్ని అభివర్ణించుకోవడం జరిగింది. రష్యా విప్లవ స్ఫూర్తితో రష్యా దేశంలో ఏర్పడినటువంటి ది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ రష్యా స్ఫూర్తితో మావో నాయకత్వంలో చైనా దేశంలో విప్లవం సంభవించి చైనా సహితం కమ్యూనిస్టు దేశంగా ఆవిర్భవించటం జరిగింది. ఆ తర్వాత కమ్యూనిస్టు దేశాల్లో వర్గవాదంలో వచ్చినటువంటి కొద్ది మార్పులు మనము తదుపరి గమనించవలసి ఉంటుంది. సో ప్రపంచ విప్లవాల్లో ఆధునిక యుగంలో చివరి ప్రధానమైనటువంటి రాజకీయ విప్లవమైనటువంటి ఈ రష్యన్ రెవల్యూషన్, రష్యా దేశ విప్లవం, రాజకీయ విప్లవం 1917లో సాగినటువంటి రష్యా విప్లవం ప్రపంచ రాజకీయ పరిణామాల్లో ఒక ప్రధానమైనటువంటి పరిణామంగా మనం భావించవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రష్యన్ రెవల్యూషన్. నెక్స్ట్ క్లాస్ we will discuss. Thank you.